చూశారా? అమ్మ అనే పదములో ఎంత ప్రేమ ఉందో. ఈరోజు మే 12 మదర్స్ డే. ఈ ప్రపంచంలో మనల్ని తల్లి ప్రేమించినంతగా వేరే ఎవ్వరు కూడా ప్రేమించలేరు. ఎందుకంటే మన అమ్మ మనల్ని 9 నెలలు మోసి కంటుంది కాబట్టి. అమ్మ ప్రేమ గురించి, అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గురించి ఎంతోమంది కవులు, రచయితలు, మేధావులు, గొప్పవారు అమ్మ ప్రేమ గురించి చెప్పారు. అందులో ఒక ఉదాహరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఇలా రాసుకుంటాడు. అమ్మ, ఈ అబ్దుల్ కలాం నీవు పెట్టిన గోధుమ రొట్టెల రక్త ప్రేరణ వలన ఈ భారతదేశానికి మిషల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడమ్మా, రాష్ట్రపతిని అయ్యానమ్మా. ఏదో ఒకనాడు ఈ అబ్దుల్ కలాం గారు మరణించి నీ వద్దకు వస్తాడు. ఆ రోజున నా తలను నీ పాదాలకు ఆనించి నువ్విచ్చిన జన్మ రుణాన్ని తీర్చుకుంటానమ్మా అంటాడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను ఎవరూ కూడా వెలకట్టలేరు. తల్లి ప్రేమకు ఏది కూడా సాటి రాదు. ఈరోజు ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు? పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, చలనిక పొలం పనులు చేసి వాళ్ళ రెక్కల మొక్కలు చేసుకొని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు. హాస్టల్స్లో, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు. చివరికి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు కూడా ఆ తల్లి కడుపున పుట్టాడు, ఆ తల్లి కడుపునే జన్మించాడు. ఎక్కడో విన్నాను నేను, ఒక ఆమె వాళ్ళ తల్లిని అమ్మ ఇప్పుడే వస్తానని చెప్పి ఆ రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఒక ముసలావిడిని ఒక ఆమె అమ్మ ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చో అని చెప్పి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిందంట. కానీ 10 రోజులైనా ఆ కూతురు ఇంకా తిరిగి రాలేదు. దారిన అటు ఇటు పోయే వాళ్ళు చూసి, ఏంటి పెద్ద ఆమె ఇక్కడ కూర్చున్నామని అడిగితే, మా కూతురు వస్తానంది, నన్ను తీసుకువెళ్తానంది అని చెప్తుందంట. ఆ పిచ్చి తల్లికి బహుశా తెలియదేమో, నా కూతురు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, వదిలించుకొని వెళ్ళిపోయిందని. నిన్ను 9 నెలలు తన గర్భములో మోసి, తన పురిటి నొప్పులు భరించి, అమ్మ నిన్ను 9 నెలలు తన గర్భములో మోసి, తన పురిటి నొప్పులు భరించి ఈ భూమి మీదకి నిన్ను తీసుకొస్తే, తల్లిదండ్రుల లెక్క చేయము. ఈరోజు మనం తల్లిదండ్రుల మాట వినం, తల్లిదండ్రులు పట్టించుకోం. తల్లి ప్రేమ ఎంతో విలువైనది, తల్లి ప్రేమ ఎంతో గొప్పది.